హాయ్ అండి. హాయ్ గోదావరి రుచులు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం గోదావరి ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన సొరపిడుపు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు అరకిలో సొరచేప ముక్కలు తీసుకోవాలి. గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, గసగసాలు, లవంగాలు, యాలకులు, దీనితో పాటు 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 6 లేదా 8, కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు కూడా తీసుకోవాలి. ఉప్పు తగినంత తీసుకోవాలి. ముందుగా తీసుకున్న సొరచేప ముక్కల్ని స్టవ్ మీద పెట్టి 3 పొంగులు వచ్చే వరకు ఉడికించి తర్వాత పక్కన తీసి చల్లారబెట్టుకోవాలి. 10 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. తర్వాత బాగా చల్లారిన తర్వాత పైనున్న నల్లటి పొరను తీసివేయాలి. ఇది ఉండడం వలన సొరచేపకు అంత రుచి ఉండదు. దానితో పాటు సొరచేప లోపల ఉన్న బోన్స్, అదే ముళ్ళులు ఉంటాయి కదా చేపల్లో, అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇష్టమైతే కూరలో వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఉడకబెట్టుకున్న సొరనంతటిని పై పొర అంతా తీసేసి ఒక ప్లేట్లో తీసుకుని దానిలో వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే పిండి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే కూర ముద్దలా ఉండి అంత టేస్ట్గా ఉండదు. అందువల్ల వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, గరం మసాలా ముద్ద కలుపుకోవాలి. ఈ పేస్ట్లో కూడా వాటర్ లేకుండా చూసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమాన్ని మొత్తం సొరచేప ముక్క మిశ్రమానికి పూర్తిగా పట్టించాలి. ఇలా పూర్తిగా కలుపుతూ మధ్యలో ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా ఉండడం వల్ల కూర పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ముందుగా తీసుకున్న ఉప్పు, కారం, పసుపు కూడా ఈ మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో మిక్స్ చేసుకుని ఉప్పు ఇప్పుడు కొద్దిగా వేసుకుని ఒకవేళ సరిపోకపోతే కూర చేసేటప్పుడు కూడా కలుపుకోవచ్చు. ఈ మొత్తం మిశ్రమం అంతా పొడి పొడిలాడుతూ ఉండేలా వాటర్ లేకుండా చూసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసి కరివేపాకు వేసిన తర్వాత బాండీలో వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి గుడ్లు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల సొరకూర మరింత రుచిగా ఉంటుంది. ఇష్టం లేకపోతే వేసుకోక్కర్లేదు. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న సొర మిశ్రమాన్ని కూడా ఆనియన్స్లో వేసి వేయించుకోవాలి. ముందు 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించి తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి బాగా మూత ఎక్కువసేపు పెట్టకూడదు, ఎందుకంటే ఆవిరి పడుతుంది కాబట్టి. మళ్ళీ అలా కలుపుకుంటూ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత 20 మినిట్స్లో సొరపిడుపు తయారైపోతుంది. ఇప్పుడు వేడి వేడి సొరపిడుపు రెడీ. దీన్ని నిమ్మకాయతో తింటే ఎంతో బాగుంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.